హాయ్, నా పేరు కావ్య కళ్యాణ్ రామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు మేము వీర మహిళలందరూ జనసేన పార్టీ పుట్టిన రోజు నుంచి మేమందరూ క్రియాశీల మెంబర్స్గా వర్క్ చేస్తూ హ్యాపీగా మేమందరూ పవన్ కళ్యాణ్ అంటే మా అభిమానం ఏంటో, మాకున్న ఆయన మీద ఉన్న గౌరవం ఏంటో అవి తెలుపుతూ ఆస్వాదిస్తూ ఆ అభిమానాన్ని, ఆనందాన్ని ఆస్వాదిస్తూ మేము అందరూ వీర మహిళలు కూడా మనసు పూర్తిగా పవన్ కళ్యాణ్ వెనకాల నడుస్తున్నాం. ఎప్పుడైతే పార్టీలో పవన్ కళ్యాణ్ పార్టీ అనేది పుట్టిందో ఆ రోజు నుంచి ఏ రోజు కూడా మాలో ఏమీ ప్రాబ్లమ్స్ లేవు. ఇన్ని రోజుల వరకు కూడా ఎటువంటి మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. మేము మంచిగా హ్యాపీగా చేసుకుంటూ వెళ్తున్నాము. అన్నయ్య మీరు ఎక్కడుంటే మీ వెనకాల మేము అంటూ నడుస్తూ పోతున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ అన్నయ్య ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినారు. ఆయనకు ఒక హోదా వచ్చింది. హోదా వచ్చిన తర్వాత మధ్యలో పార్టీ పుట్టినప్పుడు లేని వాళ్ళు కూడా మధ్యలో వస్తూ, వాళ్ళు వస్తే ఇంకా సంతోషమే, మేము వాళ్ళని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం. కానీ వచ్చిన తర్వాత మేమే ఉన్నాం, ముందు నుంచి మేమే చేస్తున్నాము, మేమే అంటూ చాలా మంది ముందుకు వస్తున్నారు. సరే, తప్పులేదు, ఎవరైనా రండి, ఎవరైనా పార్టీ కోసం వర్క్ చేస్తారు, పార్టీని బలోపేతం చేసే దాంట్లో ఎవరు ముందుకు వచ్చినా మేమందరం సహకరిస్తాము, మేమందరం మీ వెంట నడుస్తాము, లేదా అందరం కలిసి నడుద్దాం. కానీ ఒక విషయం ఏం జరుగుతోంది అంటే, గుంటకల్లో చిరంజీవి పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయనతో పాటు నడిచి, ఆయన తర్వాత మళ్ళీ మేము ఆయనతో పాటు కాంగ్రెస్లోకి వెళ్ళి మళ్ళీ అదే కుటుంబంతో పాటులోంచి వచ్చిన పవన్ కళ్యాణ్ వెనకాల నడుస్తూ వచ్చాం. ఇంత మేము వస్తూ ఉన్నాము. 1 కాదు 2 కాదు, దాదాపు 15 ఏళ్ల నుంచి మేము ఇదే కుటుంబం వెనకాల నడుస్తున్నాం. అంటే పార్టీలో ఉన్న పార్టీ అనే ఒక పొలిటికల్ ఫీలింగ్ పక్కన పెట్టి మేము అభిమానంతో మొదలైన దాన్ని పాలిటిక్స్ లో కూడా అభిమానంతోనే ముందడుగేస్తున్నాం. ఇంత వేస్తూ మేమందరూ కూడా కలిసికట్టుగా ముందుకు అడుగు వేస్తూ ఉన్న కాలంలో ఒకనొకరు వస్తారు, వచ్చి నేనేం గొప్ప, నేనే పలానా. ఆయన నీకు అసలు పోస్ట్ వచ్చిందా లేదా, నువ్వు ఉన్నావా లేదా పార్టీలో మాకు తెలీదు. ఏ రోజు అఫీషియల్ గా అనౌన్స్మెంట్స్ మాకేం రాలేదు. సరే, వచ్చిందే అనుకుందాము. నువ్వు ఇన్ఛార్జో తెలీదు, నువ్వు సమన్వయకర్తనో తెలీదు, లేకపోతే సమన్వయ బాధ్యుడో తెలీదు, పాయింట్ ఆఫ్ కాంటాక్టో తెలియదు, ఏమీ తెలియట్లేదు మాకు. ఎందుకనంటే మేము నమ్మకంతో, పార్టీ మీద అభిమానంతో ముందు నడుస్తూ ఉన్నాం. ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా ఇంతమంది వీర మహిళలు ఉన్నారు. అనంతపూర్ డిస్టిక్ అంతా చూసుకుంటే కూడా గుంటకల్ నియోజకవర్గంలో ఉన్న మహిళలు, అది కూడా గుంటకల్ టౌన్ లో ఉన్న మహిళలు వేరే దగ్గర ఎక్కడ లేరు. అంతమంది మహిళలు క్రియాశీల సభ్యత్వం చేసినప్పుడు కూడా అందరినీ ఒక్కొక్కరు 10 మంది, 20 మంది, 15 మంది తీసుకొని వచ్చి చేసుకున్నాం. ఇంత చేస్తున్నా కూడా ఏ రోజు కూడా మా దగ్గరకు వచ్చి నేను పలానా వాళ్ళు రండి, మాతో పాటు నడుస్తండి, మేము కూడా ముందు ఉన్నాము అని ఎవరికి ఇచ్చుకుంటున్నారో, ఎవరు పదవులు ఇచ్చుకుంటున్నారో మాకు తెలీదు. అసలు ఇచ్చే అర్హత ఎవరికి ఉందో, ఎవరికి ఏం పదవులు ఇచ్చుకొని ముందుకు వెళ్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇదంతా చూస్తుంటే పవన్ కళ్యాణ్ కి తెలియకుండానే మధ్యలో ఏదో పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు. మన పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ ప్లే చేసే పొలిటికల్ లీడర్ కాదు. ఆయన 10 మందికి ఉపయోగపడేటట్లు ఉన్నారు. కాబట్టి ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయో, ఆలోచనల ప్రకారం చేసే వాళ్ళు ఉంటేనే పార్టీలో మాకు అవసరము. లేదు, నేనే ఎదగాల, నేనే ఉండాల, ముందు నేనే చేయాలా, నా పేరే రావాలంటే నీ పేరే తెచ్చుకోండి, మాకేం ప్రాబ్లం లేదు. పార్టీని గబ్బు పట్టించినారంటే ఒక్క వీర మహిళ కూడా ఊరికి వదిలిపెట్టాం మిమ్మల్ని. పార్టీలో ఎవరెవరు పని చేస్తున్నారు, చెయ్యబోతున్నారు అనే వాళ్ళని కూడా పిలుచుకొచ్చి కలుపుకోవాల్సిన బాధ్యత బాధుడు కానీలే, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కానీలే, ఇన్ఛార్జ్ కానీలే, ఏం పేర్లు పెట్టుకున్నారో పెట్టుకోండి, చెయ్యండి. ఇంతమంది మహిళలు తిక్క కాదు మాకెవరికి. పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ముందుకు వచ్చినాం. మాకేం పని పాట లేకుండా ఇళ్లలో సంసారాలు వదులుకొని రాలేదు. మేమందరూ ఆయన మీద అభిమానంతో పార్టీ కోసము ఈ రోజు పార్టీని బలోపేతం చేసుకోవాలని ముందుకు వస్తున్నాం. నేను ప్రత్యేకంగా చెప్పేది ఏమంటే, 15-20 ఏళ్ల నుంచి మేము ఆ కుటుంబం వెనకాల ఉంటున్నాము. ఈ రోజు పవన్ కళ్యాణ్ వెనకాల ప్రేమగా నడుస్తున్నాము. మేమెవరు కనపడడం లేదా? పోని పార్టీ ఉన్నప్పుడు మధ్యలో వచ్చి దూరినోళ్ళు వీళ్ళెక్కడున్నారంటే
ఉన్నాము, నువ్వు చూడలేదు, నీకు గుడ్డో వెర్రో మన ఏమో నాకు తెలియదు, కానీ ఉన్నాము, నువ్వు చూడలేదు. సరే చూడలేదు లేదనుకుంటున్నావు, నీ బాధ్యత ఏంటి? నువ్వు సో కాల్డ్ అని రాసుకుంటున్నావు, ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో పెద్ద పెద్ద పోస్టులు పెట్టేస్తున్నావు, నీ బాధ్యత ఏంటి? మేమందరూ ఉన్నాము అని తెలిసినప్పుడు నువ్వు పెట్టుకున్నప్పుడు నువ్వు సోషల్ మీడియాలో, మా సోషల్ మీడియాలో తెలియట్లేదా మేము వర్క్ చేస్తున్నామని? మరి అప్పుడు వచ్చి మమ్మల్ని తీసుకొని వచ్చి రండి, ఇంతమంది వీర మహిళలు ఉన్నారు, మీరందరూ మాకు అవసరము అంటే మీకు అవసరం లేదా వీర మహిళలు ఎవరికి చెప్పండి? నాకు ఈ ప్రశ్నలకి ప్రతి ఒక్కరూ ఎవరైతే సో కాల్డ్ నేను పలానా పలానా అని చెప్పుకొని తిరుగుతున్నారో వాళ్ళందరూ ఆన్సరబుల్ నాకు. నేను ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మహిళను అడిగితే ప్రతి ఒక్కరికి తెలుసు ఎంత కష్టపడుతున్నారో వీళ్ళు. ఒక్కొక్కరు పేరుని అడిగితే పేరున వాళ్ళు పవన్ కళ్యాణ్ కి ప్రాణం ఇచ్చే రెడీగా ఉండే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. పార్టీలో ఏదో సంపాదించుకోవాలా, పేరు ప్రతిష్టలు డబ్బు హోదా సంపాదించుకోవాలనుకున్న వాళ్ళు కాదు మేము ఎవరు. మాకు అందరికీ కావాల్సింది పవన్ కళ్యాణ్ గారి యొక్క పెట్టిన పార్టీ బలోపేతం కావాలని. దానికి మాకు ఏం పోస్టులు ఇస్తారా, ఈరా, ఉంటుందా ఉండదా అట్లా ఆలోచించింటే మేము పిఆర్పి నుంచి రకరకాల మంచి పోస్టుల్లో ఉన్నోళ్ళమే. మేము ఏ రోజు కూడా చిన్న పోస్టులో ఉన్నోళ్ళం కాదు. అది కనపడలేదా? పోనీ పవన్ కళ్యాణ్ వెనకాల తిరుగుతున్నారని కనపడలేదు, మీకు ముందు నుంచి ఉన్నారని కనపడలేదు. సరే నేను అడుగుతా క్వశ్చన్, ఈ రోజు ఎవరున్నారు పార్టీలో అంటే ఎంతమంది వస్తున్నారు నీ వెనకాల? ఎంతమంది వస్తున్నారు చూసుకో. నువ్వు పెట్టే ప్రతి పోస్ట్ లో ఆ ఒక్కరిద్దరు ఉంటారు. ఆ ఒక్కరిద్దరికి నువ్వు పక్కన అదేదో అంటారు చూడు, 10 మందిని కొట్టి నీకొక ఇంత నీకొకంత ఇచ్చేసి అట్లాంటి పాలిటిక్స్ చేయొద్దండి ఇక్కడ. ఇది వేరే పొలిటికల్ పార్టీస్ లో జరుగుతున్నాయేమో నాకు తెలియదు, కానీ మా పార్టీలో అలా జరగకూడదు. పవన్ కళ్యాణ్ అనే ఆయనకున్న ఏదైతే ఎథికల్ వాల్యూస్ ఉన్నాయో, ఆయనకు ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ ని దెబ్బతీసే విధంగా ఎవరు చేసినా ఏ వీర మహిళ కూడా ఊరికే ఉండరు. ఈ రోజున్న 10 మందే కాదు, ఇంకో 10 మంది వెనకాల వస్తాం అంటే 100 మంది వస్తాము. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఇక్కడ ఉన్నారో మమ్మల్ని గాన కలుపుకోకుండా మీ ఇష్టానుసారం ఎవరు మీ ఇష్టారాజ్యం చేసుకున్నారంటే ఇది వీ విల్ టేక్ సివియర్ యాక్షన్. డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ఆఫీస్ ఎదురుగా కూర్చొని మేము ధర్నా చేసేకైనా రెడీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు చేసే తప్పు పనులు ఎప్పటికైనా దేవుడు హర్షించడు. దేవుడు లాంటి పవన్ కళ్యాణ్ హర్షించరు. ఆయన దృష్టికి ఇది తీసుకొని వెళ్ళినామంటే మీకు అసలు ఇక్కడ స్థానం కూడా ఉండదు. గుంటకల్ అనే ప్లేస్ లో మీరు ఎక్కడి నుంచో వచ్చి 2 ఏళ్ళు 3 ఏళ్ల నుంచి మీరు ఇక్కడికి వచ్చేస్తే పార్టీ పుట్టినరోజు నుంచి నేను ఉన్నాననే పెద్ద ఫీలింగ్లు మాకేం చూపించకండి. మా దగ్గర డ్రామాలు ప్లే చేయొద్దండి. డ్రామాలు ప్లే చేసిన వాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టండి. మీ డ్రామాలకి మనస్ఫూర్తిగా చేసేటట్టుంటే ఉండండి, మమ్మల్ని కలుపుకొని పెట్టేటట్టుంటే హోదా తీసుకోండి. లేకపోతే మా వెనకాల నడిచండి, మేము నడిపిస్తాం. మీకు తెలియకపోతే ఎట్లా ఉంటుంది లీడర్షిప్ అని మా వెనకాల రాని మేము చూపిస్తాము. వీర మహిళల దగ్గర నేర్చుకోండి, వచ్చి నేర్చుకొని అందరినీ కలుపుకొని పోవడం అంటే ఏంటి అనేది తెలుసుకోండి. కలుపుకొని పోవడం అనేది తెలియకపోతే నోరు మూసుకొని ఇళ్లలో కూర్చోండి. చేయాలనుకున్న వాళ్ళు రాండి, వద్దనుకున్న వాళ్ళు మీకు హోదా కావాలా, మీకు కావాలంటే ఏ వక్ర మార్గాల్లో పోయి తెచ్చుకుంటారో తెచ్చుకోండి. మేమేం కాదనట్లేదు. ఏ హోదానా తీసుకోండి, కూర్చోండి, సంపాదించుకోండి, ఏమైనా చేసుకోండి. మేము అట్లా కాదు. పార్టీని బలోపేతం చేస్తే ముందుకు రా, లేకపోతే మమ్మల్ని తప్పుగా దారి చేయొద్దండి. మా ఇక్కడ గుంటకల్లో కూడా నేనే పెద్ద అని కొంతమందిని ఇద్దరు ముగ్గురిని వెనకలేసుకొని తిరుగుతున్నాడు. ఆ 1 ముగ్గురే ఉన్నారా? పార్టీని చెడగొడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు పార్టీని చెడగొడితే పవన్ కళ్యాణ్ కూడా ఊరికే వదిలిపెట్టారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది మేము ఆయన దృష్టికి తీసుకుపోయినామంటే మీకున్న భవిష్యత్తు పాడైపోతుంది. గుర్తుపెట్టుకోండి, మాకు అట్లా చేయాలని లేక మేము మిమ్మల్ని ఎవరిని కూడా అందరినీ మేమైతే కలుపుకోవాలనుకుంటున్నాం. మీరు అనుకోవట్లేదు. మీరు వదిలే ఇది పార్టీని విరగొట్టద్దండి. పార్టీని 2 3 లీడర్లు ఏమి ఉండరు. పార్టీలో ఒక లీడర్ ఉంటారు. ఆ లీడర్ వెనకాల 10 మంది లీడర్లు ఉంటారు. ఆ 10 మంది వెనకాల ఒకరి కింద 10 మంది లీడర్లే ఉంటారు. పవన్ కళ్యాణ్ ఏ రోజు కూడా మీరు అందరూ లీడర్లే అన్నాడే కానీ ఒకరి కింద ఒకరు పని చేస్తున్నారన్న లెవెల్లో ఎప్పుడు లేదు. ఏదన్నా పోస్టులు ఇస్తున్నాము అంటే ప్రతి ఒక్కరికి ఇన్ఫార్మ్ చేయండి. ఇక్కడ ప్రతి ఒక్కరిని అసలు పోస్టుల వరకు ఎందుకండి, ఏదైనా ఒక ప్రోగ్రామ్ జరుగుతా ఉందంటే ఒక కండు వేసుకుంటాడు, ఒక 2 పట్టుకుంటా అన్నారు, పోయి నిలబడుతున్నారు. మీ మనస్సాక్షిగా అడుక్కోండి, మీరు చేసేది కరెక్టేనా? మీరు ఫోటోలు తీసుకొని మీకు ఒక ఫోటోగ్రాఫర్ ఉంటాడు, ఒక డ్రైవర్ లాగా ఉంటారు, ఒకరు మీకు వెనకాల నిలబడి 2 ఉంటారు. ఇది పార్టీనా? గుంటకల్ ఇదేనా పార్టీ? సిగ్గు లేదు, నిజంగా చెప్తున్నా. ఇంత చీప్ గా పార్టీని చేస్తున్నారంటే ఈ రోజు వీర మహిళలు 10 మంది ఉన్నారు. ఒక్కొక్కరు 10 మందిని పిలుచుకున్నామంటే పిలుచుకొచ్చే వాళ్ళు ఉన్నారు. ఇంతమందిని ఏ రోజు కలిపినావయ్యా బాబు నువ్వు? సో కాల్డ్ ఇన్ఛార్జ్, పిఓసి, ఇంకేమేమంటారో అనుకోండి. ఎవరున్నారు చెప్పండి? కడుపు రగిలిపోయి ఈ రోజు మీ ముందర వచ్చినాం. మేము ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాను. ఒక మీటింగ్ కి పిలుస్తారా, ఒక మీటింగ్ కండక్ట్ చేస్తారా, అందరినీ సమన్వయపరుస్తారా లేదా అని చాలా రోజుల నుంచి మేము వెయిట్ చేస్తున్నాం. మహిళలు ఉసురు తగిలించుకోవద్దండి. అది కూడా వీర మహిళలు ఉసురు తగిలితే బాగోదు. గుర్తుపెట్టుకోండి, ఇది మేము పవన్ కళ్యాణ్ సార్ దృష్టికి తీసుకెళ్లేది గ్యారంటీ. ఈ రోజుతో మీరు ఏదైనా వచ్చి
మీ బాధ్యత ఏదో తెలుసుకొని తగ్గి మా దగ్గరికి వచ్చినారంటే సరే వచ్చి మాతో మాట్లాడి మీరు చేసిన తప్పు మీరు క్షమాపణ కోరాల్సిందే. వీర మహిళల్ని ఈ రోజు వరకు మీరు కలుపుకోలేదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఎన్ని కౌంటర్లు అనేయండి, మీరు ఇంకొక కౌంటర్లు ఏంటి ఏమని ఇచ్చుకోండి, అది మీ మనస్సాక్షికి సంబంధమే లేదు. ఇది మీరు 10 కౌంటర్లు ఇచ్చుకోండి, ఏది కూడా మేము కరెక్ట్ అని చెప్పం. మీ నోటికి వచ్చినట్టు మీరు వాక్కోండి. ఎందుకంటే మీరు ఎప్పుడు నిజాయితీగా మాట్లాడే వాళ్ళు కాదు. నిజాయితీగా మాట్లాడే దమ్ము ధైర్యం ఉంటే వచ్చి మాట్లాడండి. ఊరికే కౌంటర్లు ఇచ్చుకొని అవి ఇవి చేస్తే లాభం లేదు. ఎందుకంటే మీరు మా వరకు రావట్లేదు. మా వరకు వస్తే మేము మాట్లాడాలనుకున్నాం, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. పార్టీ దెబ్బ పడకూడదు, పార్టీలో ఇంత డిఫరెన్సెస్ ఉన్నాయనేది బయటికి రాకూడదనే ఉన్నాం ఇన్ని రోజుల నుంచి. కానీ పార్టీని దెబ్బ తీస్తున్నారు కాబట్టి రావాల్సి వచ్చింది ముందుకి. పార్టీని దెబ్బ తీయకపోతే రాము మేము. సరే నువ్వే కానీలే, నీతో పాటు మేము ఉంటాం, మేమే వెనకాల నడుస్తాం. లేకపోతే నువ్వు కాకపోతే ఇంకొకరు ఎవరున్నా మాకు ప్రాబ్లం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా కూడా ఇక్కడ ఉండే వీర మహిళలు అందరూ కూడా కడుపు రగులుతా ఉంది. ఇంకా ఒకరిద్దరు కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం, అందుకే నేను ఎక్కువ సమయం వృధా చేయదలుచుకోలేదు.